వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బ్యాంకులలో పనిచేసే కార్మికులకు దేశవ్యాప్త ధర్నాలో భాగంగా ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం బ్యాంకుల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు బీమా కంపెనీలను బలోపేతం చేయాలన్నారు. బ్యాంకులు మరియు ఎల్ఐసిలో ప్రైవేటీకరణ మరియు పెట్టుబడుల ఉపసంహరణ ఆపండని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు టి రవికుమార్, పి శ్రీనివాస్ రెడ్డి, కెనరా బ్యాంక్ ఉద్యోగులు ప్రభాకర్ రెడ్డి, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై స్ట్రైక్ పెట్టిన పర్పస్ ఏంటంటే భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్స్ మన కార్మికుల హక్కులను హరించబోతున్నాయి. దాన్ని రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు స్ట్రైక్లో వెళ్తున్నాము. అలాగే భారత ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రైవేటైజేషన్లో కూడా ఆఫ్ చేయాలని చెప్పేసి స్ట్రైక్లో ఒక పిలుపు ఇవ్వడం అయినది. అలాగే ఇంకొకటి ప్రజెంట్ ఎన్పిఎస్ అనే సిస్టమ్ అన్ని సెక్టార్లో ప్రభుత్వ ప్రైవేట్ అన్నిట్లో పెడుతున్నారు. ఎన్పిఎస్ కాకుండా ఓల్డ్ ఓపీఎస్ఏ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి. స్ట్రైక్ని ఇంత విజయవంతంగా చేస్తున్న ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రకాల సంఘాలకి, యూనియన్ లీడర్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ప్రజెంట్ మా జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్లో కూడా అన్ని రకాల సంఘాలు, అన్ని రకాల బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు మీడియా సపోర్ట్ కూడా ఉన్నందుకు మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు. స్ట్రైక్లో ఒక డిమాండ్గా ఉంచడం జరిగినది. అలాగే ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ అనేది ఇన్సూరెన్స్లో, బ్యాంకింగ్లో అన్నిట్లో గవర్నమెంట్ అనేది పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఆ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడం కాకుండా, ఎఫ్డిఐ ఇంక్రీజ్ చేయడం కాకుండా గవర్నమెంట్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు పెరుగుతాయి, నిరుద్యోగులకి అవకాశాలు పెరుగుతాయి. ఈ మా స్ట్రైక్లో భాగంగా రిక్రూట్మెంట్ కూడా భారీ ఎత్తున చేసి నిరుద్యోగస్తులని ఎంతోమందికి ఉద్యోగం వచ్చేలా చేయాలన్న